డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మర్ ఛానల్. నీట్ 2025 స్టూడెంట్స్ అందరూ మీ యొక్క పేపర్ కీస్ని చూసుకుని ఉన్నారు. కొన్ని ఛానల్స్ కట్ ఆఫ్స్ చెప్పాయి, వాటిని కూడా మీరు చూసి ఉంటారు. ఏ ఛానల్ అయినా మీకు వచ్చిన మార్కులకు ఎంత ర్యాంకు వస్తుంది అనేది చెప్పిందా? మీరు గుర్తుంచుకోండి, మార్కులు ముఖ్యం కాదు, ర్యాంక్ చాలా ముఖ్యం. ఇది ఎందుకు ముఖ్యమైందో నేను తెలియజేస్తాను, చూడండి. ఉదాహరణకు ఒక 500 మార్కులు వచ్చిన ఒక స్టూడెంట్కి సీటు వచ్చిందనుకుంటే, అదే 500 వచ్చిన మరికొంతమందికి సీటు రాదు. మీకు నేను ప్రత్యక్షంగా గత సంవత్సరం రిజల్ట్స్ మీకు ఉదాహరణగా చూపించి తెలియచేస్తాను, చూడండి. లాస్ట్ ఇయర్ సీటు వచ్చిన స్టూడెంట్ వివరాలు మనం ఇప్పుడు చూద్దాం. ఏయూ రీజన్లో ఓసీ జనరల్ లాస్ట్ సీట్ 605 మార్కులకు వచ్చింది. ఇది థర్డ్ రౌండ్. ఆ తర్వాత రౌండ్లో ఓసీకి ఎవరికి రాలేదు. లాస్ట్ సీట్ 605 మార్కులకు వచ్చింది. ఈ 605 మార్కులు వచ్చిన స్టూడెంట్ యొక్క ర్యాంకు 71,940. ఇది ఏయూ రీజన్లో నేను చెప్తూ ఉన్నాను. ఈ అబ్బాయికి గాయత్రి విద్యా పరిషత్ విశాఖపట్నం కళాశాలలో సీటు వచ్చింది. ఇదే లాస్ట్ ఓసీ జనరల్ సీట్. మరి ఏయూ రీజన్కి చెందిన 605 మార్కులు వచ్చిన నెక్స్ట్ స్టూడెంట్కి సీట్ రాలేదు. అతనికి 605 మార్కులే వచ్చాయి, కానీ ర్యాంక్ 72,046. ఈ ర్యాంక్కి సీట్ రాలేదు. నేను స్క్రీన్పై ఈ రెండు డిస్ప్లే చేశాను, చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మరో ఉదాహరణ మీకు అక్కర్లేదు అనుకుంటాను. ఇలా అన్ని క్యాస్ట్లలోనూ ఉంటాయి. మీకు కావాలంటే చాలా ఉదాహరణలు నేను చూపించగలను, అంత అవసరం లేదు. కాబట్టి మన ర్యాంక్ ముఖ్యం, మార్కులు అనేవి తరువాత. అదే మార్కు ఎన్నో ర్యాంకులు ఉంటాయి. కాబట్టి మీకు వచ్చిన మార్కులకి ఏ ర్యాంకు రావచ్చో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను ఒక అంచనా మీకు చూపిస్తాను. మీరు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వచ్చిన మార్కులకు ఏ ర్యాంకు వస్తుంది అనేది నేను పట్టిక రూపంలో మీకు చూపిస్తాను, చూద్దరు. కానీ దానికంటే ముందు నేను నీట్ ఇయర్ వైజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్, నీట్కి ఎపీర్ అయినటువంటి స్టూడెంట్స్, అలాగే ఎపీర్డ్ పర్సంటేజ్ టేబుల్ మీకు ఇస్తున్నాను, దీన్ని పరిశీలించండి. ఈ సంవత్సరం ఎన్నడూ లేనిది నీట్ ఎపీరింగ్ స్టూడెంట్స్ తగ్గారు, దాన్ని మీరు పరిశీలించండి. తర్వాత ఈ టేబుల్ను కూడా మీరు పరిశీలించండి. గత సంవత్సరాల్లో ఏ మార్కులకు ఎంతమంది ఉన్నారో పరిశీలించండి. ఈ సంవత్సరం ఇది తప్పకుండా తగ్గుతుంది. 2022 నాటి ఫలితాలు మాదిరిగా ఈ సంవత్సరం కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు ఈ సంవత్సరం వచ్చే మార్కులకు ఎంత ర్యాంక్ రావచ్చో, వచ్చే అవకాశం ఉందో అనేది నేను తెలియజేస్తాను, చూడండి. పట్టికను బాగా పరిశీలించండి. 2024లో 720కి 720 మార్కులు 17 మందికి వచ్చాయి. కానీ ఈ సంవత్సరం అది సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యం అయింది అంటే తప్పక పేపర్ లీక్ అయింది, అమ్ముకున్నారనే అర్థం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, పట్టికను పరిశీలించండి, నేను చెప్పే మాటలను వినండి. మన అంచనా ప్రకారం బయాలజీ ఒక తెలివైన స్టూడెంట్ 340 మార్కుల వరకు తెచ్చుకోగలడు. ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ స్టూడెంట్స్ అయితే 360కి 360 మార్కులు తెచ్చుకుంటారు. ఒక తెలివైన స్టూడెంట్ కెమిస్ట్రీలో 140 వరకు తెచ్చుకోగలడు. అదే బ్రిలియంట్ 150 దాటి తెచ్చుకుంటాడు. ఫిజిక్స్లో ఒక తెలివైన స్టూడెంట్ 70 నుంచి 80 మార్కుల వరకు తెచ్చుకోగలడు. అదే ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ అయితే మాత్రం 100 దాటి ఒక 130, 140 వరకు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక తెలివైన విద్యార్థి మొత్తం మార్కులు ఇంతకుముందు నేను చెప్పిన దాని ప్రకారం 340, 140, 80 మొత్తం 560 మార్కుల వరకు తెచ్చుకోగలడు. అదే ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ అయితే 360, 150, 130, 640 వరకు తెచ్చుకోగలడు. ఇది నా అంచనా. అయితే ఇంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. అందుకే ఈ పట్టికలో టాప్ 100 ర్యాంక్స్ 645 మార్కుల వరకు రావచ్చని ఒక అంచనా. ఈసారి 600 మార్కులు దాటి 500 మంది ఉండవచ్చు. అంటే 645 నుండి 720 మధ్య 100 మంది విద్యార్థులు ఉండవచ్చు. 600 నుంచి 720 మార్కుల మధ్య ఒక 500 మంది ఉండవచ్చు. అన్నీ మీరు పరిశీలించండి, అన్నీ నేను చదవను, మీరే పరిశీలించండి. 500 మార్కులు దాటి ఈ సంవత్సరం 30,000 మంది వరకు ఉంటారని ఒక అంచనా. అదే పట్టికలో చూపించబడింది. 2024లో మీరు చూసుకుంటే 500 మార్కులు దాటిన వారు 2 లక్షల మంది ఉన్నారు. అదే ఈ సంవత్సరం 2 లక్షల మంది
వరకు 300 మార్కులకు రావచ్చని ఒక అంచనా. ఈ పట్టికను మీరు పరిశీలించండి. అంటే 300 మార్కులు వచ్చిన వాడికి 2,50,000 ర్యాంక్ రావచ్చనేది ఒక అంచనా. ఈ పట్టిక ఒక అవగాహన కోసం మాత్రమే అని గమనించండి. మీరు ఇలా ఇచ్చారు, అలా వచ్చింది అని అనవద్దు. ప్రస్తుతం ట్రెండ్‌ని బట్టి ఈ పట్టిక రూపొందించబడింది. ప్రియమైన నా తెలుగు విద్యార్థులారా, తల్లిదండ్రులారా, మీరు అర్థం చేసుకోండి. నేను చాలా నేషనల్ కోచింగ్ సెంటర్స్ యొక్క వీడియోస్‌ని చూశాను. అంచనాకు వచ్చి ఇది తయారు చేశాను. ఈ సంవత్సరం ఓసీ కట్ ఆఫ్ పట్టికలో ఇచ్చాను చూడండి. 500 మార్కుల వరకు ఉంటుంది. ఎస్సీ అయితే కట్ ఆఫ్ 360 వరకు ఉండవచ్చు. ఓబీసీకి అయితే 470 మార్కుల వరకు ఉండవచ్చు. ఎస్టీకి అయితే 330 మార్కుల వరకు ఉండవచ్చు. ఓపెన్ కట్ ఆఫ్ 30,000 ర్యాంక్ వరకు, ఓబీసీ కట్ ఆఫ్ 50,000 ర్యాంక్ వరకు, ఎస్సీ కట్ ఆఫ్ 1,50,000 ర్యాంక్ వరకు, ఎస్టీ కట్ ఆఫ్ 1,80,000 ర్యాంక్ వరకు ఆల్ ఇండియా కోటాలో ఉండే అవకాశం ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.